ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ఒకవేళ ప్రభుని రాకడ ఈ రోజుకి ఇంకా జరిగి ఉండకపోతే నేను ఈ రోజుని ఈ యొక్క సందేశాన్ని మీకు ఇస్తూ ఉన్నప్పుడు నేను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, యెరూషలేమునకు వెళ్ళడానికి కలిసి వెళ్దాం రండి. ఎందుకంటే మన ఆరాధన టీవీ ఛానల్ తరఫున ఈ మే నెలాఖరికి వీఆర్ ప్లానింగ్, ఇంకా ఏం తెలీదు కాకపోతే మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఒకవేళ ఇప్పటి వరకు మీరు యెరూషలేమునికి నేను వెళ్ళలేకపోయాను, నేను యెరూషలేమునకు వెళ్ళాలి అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే కనుక మన ఆరాధన టీవీ ఛానల్ తరపున దేవుని యొక్క సేవకునిగా దాదాపు అనేక పర్యాయాలు ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేమునకు వెళ్ళొచ్చినటువంటి వాణిగా నా ఆధ్వర్యంలో అనేక మందిని తీసుకుని వెళ్ళడానికి మన ఆరాధన యాజమాన్యం కూడా నా యందు నమ్మిక ఉంచి నన్ను పంపిస్తున్న విధంగా నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఎవరైతే యెరూషలేం చూడాలి అని అనుకుంటున్నారు, ఒకవేళ మీరు సిద్ధపాటు లేరనుకోండి, డోంట్ బి వర్రీడ్ అట్ ఆల్, ఏం గలత చెందొద్దు. ఎందుకనంటే మన ప్రభుని రాకడ జరిగినప్పుడు మనము మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత నేను మీతో పంచుకున్నాను, ఆయన రాకడలో మొదటి ఘట్టం ఆయన మధ్యాకాశానికి వస్తారు, మనందరినీ ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలిచినట్లుగా మనమందరము ఆ ప్రభు దగ్గరికి మనము మహిమ దేహములతో కొనిపోబడతాం. ఆ తర్వాత ఉన్న పీరియడ్ అది ఈరోజు నేను మీతో చెప్పబోతున్నటువంటిది. అది అయిన తర్వాత మళ్ళా పైకి మధ్యాకాశానికి వెళ్ళినటువంటి మనమందరము కూడా తిరిగి ఆ ప్రభువుతో పాటుగా తెల్లని వస్త్రములను ధరించినటువంటి వారమై మహిమ దేహములను కలిగినటువంటి వారమై మనమందరము ప్రభువుతో పాటు యెరూషలేమునకు వస్తాం. సో ఒకవేళ ఈలోగా మేము వెళ్ళలేకపోయాము, లేదా అక్కడ యుద్ధం మాకు భయమేస్తుంది అని చెప్పేసి ఒకవేళ ఇలా మీరు అనుకుంటూ ఉన్నా, ఈరోజు నేను ఒక మాట చెప్తాను. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మన యొక్క గైడ్లు, నాకు ఇంతకు ముందు పరిచయం ఉన్న గైడ్లు, వాళ్ళు నాకు మెసేజ్ పెడితే ఏమన్నారంటే, ఇక్కడ ఏమంత పరిస్థితులు లేవు, ఇక్కడ ఏమంత యుద్ధం సంబంధించిన భయానకమైన విషయాలు లేవు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఇదిగో మేము ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళాను, ఇదిగో నేను ఇప్పుడు గలిలయలో ఉన్నానని అక్కడ ఉన్న గైడ్లు నాకు ఎప్పటికప్పుడు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. అయితే మనం ఏంటంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒకవేళ ప్రమాదం అయితే అని భయపడుతున్నాం. కానీ ఇప్పుడు ఒకవేళ ప్రవచితం అయితే ఈ మే నెలాఖరికి మేము అనుకుంటూ ఉన్నాం కనుక మరి ఇప్పటికి ఇంకా సీట్లు ఉన్నాయి లేవో నాకు తెలీదు, సంప్రదించండి. ఒకవేళ ఉంటే కనుక సంతోషం, ఒకవేళ రాలేకపోతే కూడా ఓకే, నో ప్రాబ్లం, ఫ్లైట్ తీసుకోండి. ఎందుకంటే మన ప్రభు వచ్చేస్తున్నారు, ప్రభు వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 7 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ప్రభుతో పాటు యెరూషలేం మీదకి మనము దిగి రాబోతూ ఉన్నాం. ఈ 7 అనేటువంటి ఒక విషయాన్నండి ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఈ భూమి మీద లేకపోతే మధ్య ఆకాశంలో జరిగే 7 ఇప్పుడుది కాదు, అసలు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక మాట 7 అనేటువంటి ఒక సంఖ్య. మన దేవుడిని యెహోవా ఈ యొక్క నేలను తిరిగి మళ్ళీ ఒక ఆకారంలోకి తీసుకొచ్చినప్పుడు, అంటే సృజించింది మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదికాండంలో ఉన్నటువంటిది కనుక నేను తిరిగి మళ్ళీ బాగు చేయడం అని అంటూ ఉన్నాను. ఎందుకనంటే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో సృష్టి, 2వ వచనంలో ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండి చీకటి అగాధ జలముల పైన మీరేమన్నారు, అల్లాడుచుండని అన్నారే. చీకటి అగాధ జలం, అందుకే ఆగా కాసేపు. ఎందుకంటే మీరు ఆ మాట పదం కంటిన్యూ చేస్తారు. చాలామందికి ఏంటంటే అలవాటు అయిపోయి గొప్పకున్న మాట అనేస్తూ ఉంటారు. చీకటి అగాధ జలముల పైన అల్లాడడం కాదు, పరిశుద్ధాత్మ అగాధ జలముల పైన అల్లాడుచు ఉన్నారు. కానీ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని ఉంటుంది బైబిల్లో రాయబడి మాట. సో కొంచెం జాగ్రత్త పడుతూ ఉందామండి. ఎందుకంటే ప్రభు త్వరగా వస్తున్నారు కనుక ఆయన యొక్క మాటలు కూడా మనం జాగ్రత్తగా అర్థము చేసుకొని వాక్యమనే సత్యమునందు మనం విశ్వాసం ఉంచినటువంటి వారమై ఆ ప్రభుని రాకడలో మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఆ తర్వాత ఉన్న విషయాలు జరిగేటువంటి విషయాలు ఇప్పుడు నేను కూడా మీతో చెప్తున్నాను, ఏం జరగబోతుందో దాన్ని బట్టి మనం కూడా మన యొక్క విశ్వాసంలో మనం బలపరచబడాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. సో అలాగే ఆయన తిరిగి బాగు చేసి నిరాకారమైపోయిన ఈ భూమిని, శూన్యముగా మారిన ఈ భూమిని, చీకటితో కప్పబడిన ఈ భూమిని 6 దినములలోగా ఈ భూమిని బాగు చేయడం, ఈ భూమిని ఏలడానికి ఒక నరుని తయారు చేయడం, ఇది జరిగింది 6 దినాలు అని బైబిల్ రాయబడి ఉంది. దేవుని దృష్టిలో ఒక దినం ఈక్వల్ టు 1000 సంవత్సరాలు అనేటువంటి రీతిగా ఉన్నటువంటివి లేకపోలేదు, ఒకవేళ అది తర్వాతకు ఉన్నటువంటి ఒక విషయంలో. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే 6 దినములు దేవుడైన యెహోవా ఈ భూమిని సృజింపబడినటువంటి ఒక సృష్టిని
మరలా ఒక ఆకారంలోనికి, వెలుగులోనికి, నివాస యోగ్యములోనికి చేసి 7వ దినమున తాను చేయవలసిన పనిని ముగించి ఆయన విశ్రమించి ఉన్నారు. 7వ దినం. అందుకు దేవుడైన యెహోవా 7వ దినమును ఆశీర్వదించి ఇది విశ్రాంతి దినముగా పరిగణించబడాలి అని దేవుడు అక్కడ చెప్పి ఉన్నారు. ఇంకొక మాట ఏమంటానంటే, ఈవెన్ నరుణ్ణి చేసిన తర్వాత 6వ దినమున నరుణ్ణి చేసి ఈవెన్ నరుణ్ణి కూడా ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు అనమాట, 7వ దినములను కదా వచ్చాడు నరుడు. సో ఇప్పుడు 7వ దినము ఆశీర్వదించబడినటువంటి ఒక దినం, పరిశుద్ధమైనటువంటి ఒక దినం. దేవుడు దాన్ని ప్రత్యేకపరిచి విశ్రాంతి దినము అని దేవుడు చెప్పి ఉన్నాడు. సరే, బాగుంది అక్కడితో. ఈలోగా ఈ ఇశ్రాయేలీల సంఖ్య పెరగడం, ఐగుప్తు దేశంలోనికి వచ్చి వాళ్ళకి సంఖ్యలో పెరగడం, ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు మోషే గారిని దేవుడు మాట్లాడుతుంటాడు, మోషే ఈ కొండ మీదకి ఎక్కిరమ్ము అని పిలిచినాడు. ఎక్కిరమ్ము అనేటువంటి ఒక మాట. దాన్నే ఇంకొక మాటగా నేను గడిచిన వారం మీతో పంచుకుంటున్నట్లుగా మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు, ఎక్కడికి ఎక్కి రండి అని మనల్ని పిలిచినప్పుడు ఈ మట్టి దేహంతో ఇంకా భూమి మీద ఉన్నటువంటి ఒక మనము మహిమ దేహములోనికి మార్చబడి, అప్పటికే ఒకవేళ ప్రభునందు నిద్రించి ఆత్మ దేహాన్ని విడిచిపెట్టబడినటువంటి వారు, వారి ఆత్మ వచ్చినప్పుడు ఆ మట్టి దేహం ఎక్కడైతే మట్టిగా ఆ దేహం మార్చబడిందో ఆ మట్టిలో కలిసినప్పుడు వారు మహిమ దేహముగా. ఇప్పుడు మనం మార్పు చెందినప్పుడు అమాంతంగా ఈ దేహం ఇక్కడ కిందడిపోయి మనం మహిమ దేహంతో వెళ్ళటం కాదు కదా. అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మనమే గడిచిన వారంలో కూడా ఎవరో ప్రశ్న అడుగుతూ వచ్చినారు, మరి మనము మార్పు చెందటం అనేటువంటిది మహిమ దేహంలో అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తామండి, లేకపోతే ఈ దేహం మళ్ళీ మనం కూడా మార్పు చెందుతున్నామా అనే మంచి లాజిక్ ప్రశ్న అడిగి ఉన్నారు. సో దానికి అందుకని ఈ రోజు నేను ఇస్తున్న జవాబు ఏమంటుందంటే, మనము చచ్చిపోయి ఉంటే అనగా నిద్రించి ఉండుంటే ఈ దేహం మట్టి కలిసిపోయింది, మట్టి అయిపోయింది, అది ఎముకలతో సహా మొత్తం మట్టి, చర్మం అంతా మట్టి అయిపోయింది. కనుక ఆత్మ వచ్చినప్పుడు ఆ మట్టిలో కలిసినప్పుడు వాళ్ళు మహిమ దేహముగా లేచారు. ఇప్పుడు మనం బ్రతికే ఉన్నాం కదా, మనం సజీవులంగా ఇంకా ఈ దేహంలో ఉండి ఉన్నాం. ఈ దేహంతో మనం ఎగరలేము అని చెప్పాను నేను పోయిన వారం మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు. మనము మహిమ దేహంలోనికి వస్తే భూమి ఆకర్షణ శక్తి మట్టికి ఉంటుంది కానీ, మట్టి దేహానికి ఉంటుంది కానీ మహిమ దేహానికి ఉండదు కనుక మనం సులువుగా పైకి వెళ్ళగలుగుతాం. మనకు అప్పుడు ఏదేంటి స్పేస్ రాకెట్స్. అంతకుముందు మనకి కొంతమంది మన యొక్క ఇండియా నుంచి అయినటువంటి ఆమె, తర్వాత అమెరికా నుంచి ఉన్నటువంటి వాళ్ళు అక్కడెక్కడికో మధ్యాకాశంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నారు కదా, శూన్యంలో ఉండిన్నారు కదా, వాళ్ళకి అది ర్యాకెట్ కావాలి వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి. అది లేకనే కొన్ని వందల దినాలు అన్నట్లుగా వాళ్ళు అక్కడ ఉండిపోవటం అనేటువంటిది జరిగి ఉన్నది కదా గడిచినటువంటి దినాలు. తిరిగి మళ్ళీ క్షేమంగా భూమి మీదకి చేరి ఉన్నారు, ఎందుకంటే ఒక స్పేస్ ర్యాకెట్ ఇంకొక మళ్ళీ దాన్ని పంపించినారు కనుక. కానీ మనం మహిమ దేహంలోనికి మార్చబడినప్పుడు వీ డోంట్ నీడ్ దట్ రాకెట్ ఏంటి అది మనకు అక్కర్లేదు. అక్కడ లేకుండానే మహిమ దేహముతో అనగా ఈ దేహములో మనం బ్రతుకున్న మనము మార్పు చెందినప్పుడు ఈ దేహం నేల మీదకి దాబ్బును పడిపోయి అక్కడి నుంచి మనం వెళ్ళిపోతున్నటువంటిది కాదు. ఈ దేహమే మహిమ దేహముగా మార్చబడి మహిమ దేహమును ధరించుకొని మనం ప్రభుని ఎదుర్కొనడానికి మనం వెళుతున్నటువంటి ఒక విషయం. సో దేవుడు మోషేతో మాట్లాడుతుంటాడు, మోషే ఇక్కడికి ఎక్కి రందాక. మామూలుగానే దేహంతో వెళ్ళాడు అక్కడికి వెళ్ళేటప్పుడు, కానీ ఇక్కడికి ఎక్కి రమ్ము అనేటువంటి ఒక మాట మనల్ని ప్రభు తన మధ్యాకాశానికి పిలుస్తున్న మాటగా కూడా మనం తీసుకుందాం. అక్కడ పైకి వెళ్ళినప్పుడు దేవుడు మోషే గారితో మాట్లాడుతూ కొన్ని చట్టాలు, కొన్ని విధులు ఇవన్నీ కూడా పెట్టారు. అందులో 10 ఆజ్ఞలు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటి ఒక ఆజ్ఞలుగా ప్రభువే స్వయంగా తన వ్రేలితో వాటిని రాతి పలకల మీద అగ్నితో వాటిని కాల్చి రాసి అది మోషేకి ఇవ్వటం అనేటువంటిది జరిగి ఉన్నది. అందులో ఒకటి ఏమన్నాడంటే, ఈ యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుట మీరేమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే దేవుడు ఆ దినాన్ని విశ్రాంతి దినముగా పరిగణించి దానిని ఆశీర్వదించి ఉన్నారు కనుక ప్రతి 7వ రోజుగా ప్రతి వారములో ఒక రోజు అది ఏదైనా కావచ్చండి. మళ్ళీ అలాగని చెప్పేసి నేను కేవలం ఆదివారం నాడే 7వ రోజు అనట్లేదు. నిజాన్ని చెప్పాలంటే ఒక లెక్కల్లో ఆదివారం నాడు అనేటువంటిది తొలి రోజు కింద లెక్క, ఆది అనగా మొట్టమొదటి రోజు కింద లెక్క. సో వారంలో ఆది నుంచి మొదలు పెట్టబడింది, శనివారం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి అది 7వ రోజు అవుతుంది. అందుకని ఇప్పుడు కూడానండి యూదులైనటువంటి వారు శనివారం నాడు వాళ్ళు ఆచరిస్తారు వాళ్ళ యొక్క విశ్రాంతి దినంగా. దేవుడైన యెహోవా వాళ్ళకి ఇచ్చిన 7వ రోజు అనేటువంటి రీతిగా. మనం ఇప్పుడు ఒకవేళ మనకి సెలవు రోజు ఆదివారం వచ్చింది కనుక ఆదివారం నాడు పెట్టుకుంటాం. ఒకవేళ ఆదివారం కాదు శుక్రవారం నాడు పెడతారు. కొన్ని దేశాల్లో వాళ్ళు శుక్రవారం నాడు హాలిడే ఇచ్చుకుంటారు, పబ్లిక్ హాలిడే. శుక్రవారం అయితే శుక్రవారం ఆరాధించుకుంటాము, ఒక రోజు దేవుని కొరకు కేటాయించుకుంటాము. ఒకవేళ లేదు ఇంకొకరికి ఏదైనా ఆలోచన వచ్చేది కాదు,
కాదులే లక్షవారం నాడు పెడదాము, అది కాదులే శనివారం నాడు పెడదాము, అది కాదులే బుధవారం నాడు పెడదాం. ఏదో ఒక రోజు ఎలాగ మనకి లోకపరంగా కూడా చేస్తున్న విషయం ఏంటంటే 7 రోజులు ఉన్నటువంటి దానిలో ఒక రోజు మనకి పబ్లిక్ హాలిడేగా మనకి ఇస్తున్నప్పుడు ఆ రోజునే మనం ఆరాధించుకుంటాం. పోయిందా ఉంది అందులోని. ఇప్పుడు మన ప్రభువారు ఆదివారంన ఆయన వెళ్ళేసరికి, స్త్రీలు వెళ్ళేసరికి అప్పటికి లేచారని చెప్పి ఇప్పుడు మనం కూడా ఏమంటామంటే పునరుత్థాన దినము ఆదివారము కనుక మన దేవుణ్ణి ఆరాధిద్దాం రండి అని చెప్పేసి అని అనుకుంటూ వచ్చాను. అక్కడ ఆయన ఏమన్నారంటే 7వ దినము దానిని విశ్రాంతి దినముగా పరిగణించారు. ఇప్పుడు మనం దెబ్బలాడుకోవద్దు, తెరది శనివారం నాడు అయ్యి ఉండాలి కనుక శనివారం నాడే మనం చేద్దాం ఆ దినము అని చెప్పేసి కనుక ఆ దినమనే మనం చేద్దాం, మనకు ఆదివారం నాడే మనకు కావాలి, లేకపోతే ప్రభుత్వంతో మనం పోరాడేద్దాం. అన్నీ వద్దండి, అంత వాగ్వాదాలు వద్దండి. ఏ రోజు మనకి ఒకవేళ కనుక హాలిడేగా ఇస్తున్నారో ఆ రోజుని మనం ఒక రోజు దేవుని కొరకు మనం కేటాయించుకొని ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనని సేవించుకోవడానికి అనేటువంటి రీతిగా వెళ్దాం. సో యూదులకు చెప్పినప్పుడు ఏమన్నారంటే 7వ రోజు మీరు విశ్రాంతినంగా ఆచరించండి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ దేవుడు పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం అలాంటి చోట్ల రాస్తూ ఏమని తెలియజేశారంటే మోషే గారి ద్వారా 7 సంవత్సరాలు అయినప్పుడు ఆ 7వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరంగా పరిగణించండి. మీరు పొలంలో పంట వేసుకున్నప్పుడు ఆ రోజుకి ఏం పంట వేసుకెళ్ళకండి, ఆ పంటను వదిలేయండి. ఎవరైనా పరదేశంలో అయినటువంటి వారు పండించుకొని వాళ్ళు పంట వేసుకొని వాళ్ళు దాని యొక్క సారాన్ని భుజించడానికి అన్నట్టుగా విడిచిపెట్టేయండి అని చెప్పేసి అని 7వ సంవత్సరాన్ని గురించి కూడా చెప్పి ఉన్నారు. ఆ తర్వాత మరలా ఇంకేమన్నారంటే 7 ఏండ్లు 49 సంవత్సరాలు అయ్యాక 50వ సంవత్సరం అనేటువంటిది మహావిశ్రాంతి సంవత్సరంగా పెట్టుకోండి. ఆ రోజుకి మీరు ఎవరైనా ఏదన్నా పోగొట్టుకున్న వాళ్ళు ఉండుంటే, ఎవరైనా మీరు భూమి తనఖా పెట్టుకున్న వాళ్ళు ఉండుంటే, తాకట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉండుంటే ఆ 50వ సంవత్సరం వరకు కూడా వాళ్ళు బ్రతికే ఉన్నప్పుడు ఆ 50వ సంవత్సరమున ఎవరి దగ్గర అయితే మీరు తనఖా పెట్టారో లేక తాకట్టు పెట్టారో మీ భూమిని లేకపోతే మీ యొక్క పిల్లల్ని లేక ఏది మీరు తాకట్టు పెట్టి ఉన్నారో దానిని తిరిగి ఆ వ్యక్తి సంపాదించుకోవాలి. సో ఇలా ఓవరాల్గా మనం చూసినట్లయితే 7 అనే ఆ సంఖ్యని దేవుడు కూడా దాన్ని పరిశుద్ధపరిచి దానిని విశ్రాంతి దినంగా చేసి విశ్రాంతి సంవత్సరం చేసి మహావిశ్రాంతి సంవత్సరం చేసి ఈ 7ని ఇచ్చినందు చేత ఇప్పుడు కూడానండి యూదులైనటువంటి నేను వెళ్తున్నాను కదా, ఇన్నిసార్లు వెళ్ళొచ్చాను కదా, ఇన్ని సంవత్సరాలుగా నేను వెళుతూ ఉన్నాను కదా, నేను వింటున్న విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పటికి ఇంకా లెక్కలు. ఇప్పుడు వాళ్ళకి కూడా మన తెలుగు క్యాలెండర్ ఉన్నట్టుగా యూదుల క్యాలెండర్ ఒకటి ఉండింది. వాళ్ళకి కూడా పస్కా పండుగ నాడంటే మార్చి ఏప్రిల్ ఆ కాలంలోనే వాళ్ళకి సంవత్సరాది అనేటువంటిది వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. అలాంటి లెక్కలు పెట్టుకొని ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న విషయం ఏంటంటే 7వ సంవత్సరపు లెక్కగా తీసుకుని వచ్చి దాన్ని అంటారు షమిటా కాలము అని చెప్పేసి అని అంటారు. షమిటా అక్కడ నేను పెద్ద హీబ్రూ నేర్చుకోలేదండి, అరబీ భాష నేను పెద్దగా నేర్చుకోలేదండి, కానీ అక్కడ ఏదో మెయింటైన్ అయిపోతూ ఉన్నాను. వాళ్ళ యొక్క విషయాలు ఆ ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క విషయాలను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క పట్టు తెలుసుకొని వాళ్ళ యొక్క పాత నిబంధన ప్రకారమైనటువంటి ఆ పట్టుదలలు అవి కూడా తెలుసుకొని ఈనాడు మన బిడ్డలైనటువంటి వారికి, నాతో వచ్చే క్రైస్తవ బిడ్డలైనటువంటి వారికి నేర్పించుకుంటూ ప్రభుని రాకడ గురించి చెప్తూ ఉన్నా, వాళ్ళ విషయాల గురించి చెప్తూ ఉన్నా, ప్రభుని రాకడ విషయంలో ఇశ్రాయేలీయుల యొక్క పాత్ర అది నేను చెప్తూ ఉన్నా. ఈ రోజున కూడా నేను మీతో కూడా అదే మాట నేను పంచుకుంటున్నా. ఏమైంది అంటే వాళ్ళ షమిటా కాలం లెక్క ప్రకారంగా ఈవెన్ గడిచిన దినాల్లో 2022లో అనుకుంటండి వాళ్ళకి షమిటా కాలం వచ్చింది. ఈ 2022 తర్వాత ఇంకొక 7 సంవత్సరాలు కలిపితే 2029కి మళ్ళా వాళ్ళకి షమిటా కాలం అనేటువంటిది వస్తుంది. అప్పటికే ఉన్నటువంటి యొక్క కరోనా కోవిడ్ వచ్చింది కదా, తెగులు అనేటువంటిది. అప్పటికే ఎర్రని పెయ్య దొరికినాయి అని చెప్పేసి అని అప్పటికి ఆ వార్తలు వచ్చినాయి కదండి 2022 నాటికి. సో నేను అనుకున్నా ప్రభా ఈ 2022లో నీ రాకడ యేసు ప్రభు రాకడ జరిగిపోద్దేమో అనేటువంటి రీతిగా నాతో వచ్చినటువంటి వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ ప్రోత్సహించుకుంటూ ప్రభుని రాకడ కొరకు వాళ్ళని సిద్ధపాటు కలిగించుకుంటూ వారి ఆత్మాభిషేకాన్ని కలిగిన వారి దీపాలు వెలుగుతూ ఉండినటువంటి వారి ఉండాలని వాళ్ళని ప్రోత్సహించుకుంటూ వచ్చిన వాడేమో దేవుని యొక్క ఆయన దయా సంకల్పం మనకేం తెలుసు. అందుకనే యోనా గారు కూడా ఒక రోజుని ఇలాగే బాధపడిపోయాడు. ఆయన ఏమంటాడంటే ఓ దేవుడా నువ్వేదో చెప్తావు అని కదా అని చెప్పేసి నేను వెళ్ళేమో నేను ఆ ఊర్లో ప్రకటించేస్తాను, నువ్వేమో అత్యంత కృపా కనికరములు కలిగిన దేవుడు అయ్యండి, నేనేమో ప్రవక్తగా నేను ప్రవచిస్తే నువ్వు వాళ్ళని కాల్ చేయకుండా నువ్వు వదిలేస్తావు, అందుకే నేను నీ దగ్గర రాకుండా ఈ ఊరు రాకుండా నేను ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నాను అని చెప్పేసి అని అంటాడు. ఆయన ఆలోచన అది. ఆయన పరువు ఎక్కడ పోద్దో, ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగం నెరవేరలేదని అబద్ధ ప్రవక్తను అయిపోతానేమో అని చెప్పేసి అని అది ఆయన ఆలోచించాడు. కానీ దేవుని యొక్క దయా సంకల్పం ఏమిటంటే
ఒక్కరు కూడా నశించడం ఆయన ఉద్దేశం కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటుండగా ఒకవేళ నా మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికైనా సరే, క్రైస్తవ బిడ్డలు అయి ఉన్నారో, క్రైస్తవేతరులు అయి ఉన్నారో, నేను చెప్తున్న మాట అందరితో చెప్తున్నానండి, సత్యమైన సువార్తగా నేను చెప్తున్నానండి. మిమ్మల్ని నేను తిట్టట్లేదు కదా స్నేహితులారా, మీ మీద నిష్ఠూరం వేయట్లేదు కదా స్నేహితులారా, నేను మీ మీద ఒక నెగిటివ్ మాట నేను రుద్దట్లేదు కదండి. నా మిక్కిలి ప్రియ స్నేహితులు ఉన్న మీరందరూ, ఈ నా మాటలు, నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ, మనం అందరం కూడా ఆ ప్రభుని రాకడే కనుక జరిగితే మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అనేటువంటిది అది నా ఆశ. ఏమో ఆయన రాకడే ఏ క్షణమో ఏ గడియో తెలియదు. నేను 2023లో కూడా ఎక్స్పెక్ట్ చేశా ప్రభు వచ్చేస్తున్నారేమో అని అనుకొని. ఎందుకనంటే భయంకరమైన యుద్ధం వచ్చింది 2023లో. ఇశ్రాయేలీలు అయినటువంటి వారే యుద్ధం ప్రకటించారు. హమాస్ అయినటువంటి వారితో, హిజ్బుల్లా వాళ్ళతో, హౌతీలతో, చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలు వారి మీదకి వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చినప్పుడు ఇంకెంత భయంకరమైన యుద్ధం అంటే ఇంకేముంది, ఇంకను మెస్సియా రావాలి, మెస్సియా వస్తేనే యుద్ధం అవుతాడు అని చెప్పేసి నేను ఇలా కూడా అనుకున్నా. 2023 రాలే. 2024లో ఎర్రని పేగుల గురించినటువంటి విశేషం ఎక్కువ అవుతుందంటే 2024లో వచ్చేస్తారేమో ప్రభు అని చెప్పేసి అని అనుకున్నా. ఆయన దీర్ఘశాంతం అండి బాబు, ఎంత ఓపికండి ఆయనకి. ఇంకా ఎవరో రక్షింపబడాలనుకొని కనిపెడుతున్నారో ఏమో, ఇంకా ఆయన రెండవ రాకడ అనేటువంటిది జరగలేదు. అలాగే నేను నిరుత్సాహపడిపోవట్లేదండి. ఇంకా రెండవ రాకడ జరగలేదు కదా, ఇంకెందుకు వచ్చింది లేదు రెండవ రాకడ గురించి చెప్పడం మానేద్దాం, వీళ్ళకి స్వస్థతల గురించి, వీళ్ళకి అద్భుతాల గురించి చెప్దాం అని అనుకుంటలే. నేను ఈ 2025లో కూడా నేను వింటూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒక మాటలను బట్టి వాళ్ళ పస్కా పండుగ సమయంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక్కగానొక్క ఎర్రని పెయ్యగా సిద్ధపరచబడినటువంటి ఎర్ర పెయ్యని దానిని వధించి దాని యొక్క రక్తాన్ని దేవాలయం కట్టుకుంటే ఆ దేవాలయంలో ప్రోక్షించాలని వాళ్ళు అనుకుంటుందంటే ఇదిగో ఇంకా వచ్చేస్తాడేమో ఏప్రిల్ అని చెప్పేసి అనుకొని నేను ఆ ఏప్రిల్ నెల కొరకు కూడా కనిపెట్టుకుంటూ వచ్చా. ఏప్రిల్ నెలలో ప్రభు వచ్చేస్తాడేమో ఏమో. ఇప్పుడు నేను ఆల్రెడీ మే నెలలోనికి వచ్చాను. ఆయన రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నారు. ఏమో ఆయన కాలమానం ఏమో నాకు తెలియదండి, కానీ ఒకటి మాత్రం నేను చెప్తానండి, ఆయన రాకడ చాలా సమీపించి ఉన్నది. ఈ 2025లో ప్రభు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం ప్రతిఫలం తీసుకొని నేను వస్తూ ఉన్నాను అని ప్రభు చెప్పిన ప్రకారంగా నేను నా ఇంటివారు మేము ఏ రోజుకు ఆ రోజు మేము సిద్ధంగా ప్రభు దగ్గర మేము కనిపెట్టుకుంటూ ఉన్నాం. దేవుడు నాకు అప్పగించినటువంటి ఈ సత్య సువార్త సంఘం సామర్లకోటలో దేవుడు నాకు అప్పగించిన బిడ్డల విషయంలో నేను అంటున్న మాట, అది కడుపులో ఉన్న బిడ్డలు మొదలుకొని ఐ థింక్ 2-3 మాకు గర్భవతులు ఉన్నారు మా యొక్క సంఘంలోని. నేను మాట్లాడుతున్నాడు అమ్మడి చెప్తా, కడుపులో ఉన్న బిడ్డ మొదలుకొని కడు వృద్ధుల వరకు ఉన్నటువంటి వారు, నడవలేని వాళ్ళు సైతం అండి, బహుశా 70-80 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళండి, దేవుని యొక్క మందిరానికి మెట్లెక్కి మరీ వాళ్ళు మా దగ్గరికి అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాడు. సో నా వెర్షన్ ఏమిటనంటే, కడుపులో ఉన్న బిడ్డ మొదలుకొని కడు వృద్ధుల వరకు ఏ కుటుంబంలో ఏ ఒక్కరూ విడవబడకుండా ఆయన రాకడ మధ్యాకాశానికి జరిగినప్పుడు మేమందరము ఎత్తబడాలనేది అది నా ప్రార్థన. అంతేకాదు ఇంకా విశాలమైన నా కుటుంబం ఈ సత్య సువార్త కుటుంబం. అంటే మీరు ఎక్కడుండి వింటున్నారో, ఏ రాష్ట్రంలో నుండి వింటున్నారో, ఏ దేశంలో నుండి ఈ సత్య సువార్త అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, నా భారం ఏంటంటే ప్రభువా, ఈ సత్య సువార్త అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీరు కూడా మీ రాకడ జరిగినప్పుడు మేము ఎత్తబడే గుంపులో మేము ఉండాలి. ఒకవేళ ప్రభుని రాకడ జరిగితే అది ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు కానండి. ఒకవేళ ఈ వారంలో ప్రభుని రాకడ జరిగిన, ఈ నెలలో ప్రభుని రాకడ జరిగిన, లేకపోతే ఎప్పుడు ప్రభుని రాకడ జరిగినా బైబిల్లో ఉన్న మరి యొక్క విషయాన్ని నేను మీతో పంచుకుంటుంది ఏంటంటే, ఎత్తబడిన మనము 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉండబోతూ ఉన్నామన్నట. అబ్బా, 7 అనేటువంటి ఒక సంఖ్య యొక్క ప్రాముఖ్యత చూడండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన చెప్తున్నటువంటి ఒక మాటలు, ఆయన 7వ దినం 7వ సంవత్సరం, 7 ఏళ్ళు 49 తర్వాత వచ్చిన 50వ సంవత్సరం, ఇలాగున్న వాళ్ళ సంవత్సరాలు ఇప్పటికింకా యూదులు పాటిస్తూనే ఉన్నారు. ఇప్పటికింకా వాళ్ళు వాటిని ఆచరిస్తూనే వారు ఉండినటువంటిది. ఇప్పుడు మనకి ప్రభుని రాకడ జరిగినప్పుడు కూడా బైబిల్లో ఉండినటువంటి ఒక మాటల ప్రకారం ఏంటంటే, మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అక్కడ 7 ఏండ్లు మనం ఉండబోతున్నటువంటిది. ఇప్పుడు ఆ విషయాన్ని యాక్చువల్లీ ఏంటంటే భూమి మీద ఉండే 7 ఏండ్లు చూపించారు. ప్రకటన గ్రంథంలో కనుక మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయం దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక మాటలు, లేక 6వ అధ్యాయం దగ్గర నుంచి ఉన్న మాటలు, ఈ భూమి మీద ఉండేటువంటి ఒక శ్రమల కాలము, బోర్రలు, లేకపోతే పాత్రలు, కుమ్మరించబడుట, ఉగ్రత పాత్రలు, ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉండే 7 సంవత్సరాల కాలాన్ని గురించి
19వ అధ్యాయం వరకు కూడా చెప్పారండి. బట్ ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్. నాకు అది అనవసరం అంటాను నేను. దాని గురించి నేను చెప్పి మిమ్మల్ని భయపెట్టడం అది నాకు దూరమగును గాక. నా పేరు సత్య సువార్త రాజు. నేను సత్యమైన సువార్తనే నేను చెప్తాను. కానీ ఈ భూమి మీదకి వచ్చే ఉగ్రత, భూమి మీద ఉండేటువంటి శ్రమలు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, క్రీస్తు విరోధిగా వచ్చినటువంటి అతడు ఈ భూమి అంతటిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒకే మతం, ఒకే డబ్బు, ఒకే అంతా ఒకటే అన్నట్టుగా ఏదో చెప్తూ ఉంటారు దాని గురించి. అవన్నీ నాకెందుకండి? ఎందుకంటే మనం మధ్యాకాశానికి వెళ్ళిపోతాం కదా. నా మాటలు వింటున్న మీరు నేను మనం మధ్యాకాశానికి వెళ్ళిపోయి మనం ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఈ భూమి మీద ఏ ఉగ్రత కుమ్మరించబడితే మనకేంటి, ఏం వస్తే మనకేంటంట. అందుకనే అది నేను స్టడీ చేయట్లే, దాని గురించి నేను మీకు చెప్పను కూడా. కానీ నేను చెప్పేది ఏంటంటే 7 సంవత్సరాలు అక్కడ మధ్యాకాశంలో ఉన్నప్పుడు జరిగేటువంటి ఒక విషయం ఏంటంటే ప్రభు మన కొరకు అద్భుతమైన ప్రతిఫలాల్ని దేవుడు ఇవ్వడానికి క్రీస్తు న్యాయపీఠ మీద ఆయన కూర్చొని ఉండి ఒక్కొక్కరిని పేరు చొప్పున మనల్ని పిలిచి మనము చేసినటువంటి క్రియలను బట్టి, మనం సహించినటువంటి శ్రమలను బట్టి, మనం ఆత్మలను సంపాదించినటువంటి విషయాన్ని బట్టి, మనం నాయకత్వంలో నమ్మకముగా ఉండినటువంటి దాన్ని బట్టి వివిధమైన విషయాలు. ఇలా ఒక మాట చెప్తున్నానండి, ఇప్పటి రోజుల్లో ఒకవేళ చాలా మంది క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు శ్రమలు పొందుతూ ఉన్నారు, కష్టాలని పొందుతూ ఉన్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక్కొక్కసారి నాకు కూడానండి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. శోధింపబడతా, వీళ్ళని అడిగేద్దాం, వీళ్ళకి ఎలాగ ఏ తర్జుమాలో చేసినోడు కదా, లేకపోతే వీళ్ళని అడిగేద్దాం, వీళ్ళ కొరకు వాళ్ళ మినిస్ట్రీలో నేను వాడబడుతున్నాను కదా, అమంతరం చిన్న సాయం చేయలేరా, నేను ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే అని శోధింపబడుతూ ఉంటా. కానీ ఆ తర్వాత మళ్ళీ ప్రభు నన్ను బలపరిచి ఏమంటారంటే, నాయన నేనున్నాను కదా నీకు, నువ్వెందుకు మనుషులను ఆశ్రయిస్తావు? మనుషులను నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడని బైబిల్లో నేను రాయించి పెట్టాను కదా, యెహోవాను నమ్ముకుంటే సరిపోదు కదా నీకు అని అంటే బుద్ధి తెచ్చుకొని చెంపలు వాయించుకొని, ప్రభా సారీ నాయన వాళ్ళని అడిగేద్దామన్నంత వెళ్ళాను నైనా, ఒకళ్ళు ఎవరినో ఇద్దరినో అడిగాను కూడానండి ఇలాగా, కొంచెం సాయం చేయండి అన్నట్టుగా. అందుకనే దేవుడు ఏం చేశాడు, రూపాయి సాయం చేయలే అడిగినోళ్ళు. నేను ఎవరినైతే నోరు తెరిచి అడిగానో వాళ్ళకి నేను బోల్డంత సర్వీస్ చేశా. అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా చిన్న విషయం చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి నథింగ్, ₹1,00,000 లేకపోతే కొన్ని లక్షల రూపాయలు ఇవ్వటం పెద్ద నథింగ్ అది వాళ్ళకి. కానీ వాళ్ళు ఇవ్వడంలే, దేవుడు ఎందుకో, ఎందుకంటే దేవుడే నాకు ఇవ్వాలి. కానీ వాళ్ళేంటంటే నాకు ఇచ్చేది. ఇప్పుడు కూడా నేను అందుకని అంటాను, రోషం కలిగిన వాడుగా దేవుడు ఇస్తే దాని ప్రకారంగా సాగుతూ ఉంటాం. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే హాయిగా ఊరుకుంటాను. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో రిలాక్స్డ్గా నేను ఉంటూ ఉంటాను. సో ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో మనకి ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం పొందిన ఇబ్బందులను బట్టి, మనం పొందిన మరణమును బట్టి, మనం పొందిన శ్రమలను బట్టి ఆ 7 సంవత్సరాలలో దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే ఒక్కొక్కరికి ఇచ్చేటువంటి ఒక ప్రతిఫలాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ ఈ రోజున మీరు నేను మనము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ఏ శ్రమలు మీరు పడుతూ ఉన్నారో, ఏ నిందలు మీరు అనుభవిస్తూ ఉన్నారో, ఏ విధంగా మీరు తృణీకరించబడిన వారై ఉన్నారో, ఒకవేళ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా ప్రభుని రాకడ సమీపించిన కడవరి కాలంలో అనేకులు మిమ్మల్ని ద్వేషించి హింసించి చంపెదరు అని చెప్పినట్లుగా ఒకవేళ ఎవరైనా చంపబడి ఉన్నా, ఈరోజు నేను అంటాను అక్కడ ఉందండి ప్రతిఫలం. ఇక్కడ మనం ఏం చేయనక్కర్లేదండి. ఒకవేళ ప్రభు కొరకు వాళ్ళ హతసాక్షులు అయితే దేవునికి స్తుతులే చెల్లించుకుందామండి. ఈరోజు నేను అంటాను స్నేహితులారా, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు అంటాడు, నా కొరకు, నా రాజ్యం కొరకు నువ్వు హతసాక్షి అయ్యావు కనుక ఇదిగో నీ కప్పే షాల్వా అని చెప్పేసి అని అద్భుతమైన వస్త్రాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అద్భుతమైన కిరీటములను దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నారు. 7 సంవత్సరాలు పడుతుందండి. ఉన్న వాళ్ళందరూ ఆదాము గారి దగ్గర నుంచి మొదలుకొని ఆ ప్రభు రాకడ జరిగేటువంటి దినం వరకు ఎంతమందిమైతే మనం వెళ్ళామో, ఎన్ని వందల కోట్ల మంది ఒకవేళ అక్కడ నిలబడుతున్నామో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి గ్రూప్గా ఏదో అందరూ కలిపేసి ఒకసారి చెప్తున్నాను ఇదిగో అని చెప్పేసి అనేది కాదు. అక్కడ నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆ 7 సంవత్సరాలు ప్రతి ఒక్కొక్కరిని ఆయన గుర్తించి వారి పేరున వారిని పిలిచి ఆ క్రీస్తు న్యాయపీఠం మీద నుండి వారి కొరకు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రతిఫలాలు. ఆ తర్వాత 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఏముంటుందనంటే గొర్రెపిల్ల పెండ్లి విందు మహోత్సవం వచ్చి ఉన్నది. హల్లెలూయా. అందుకని మనం పాటలు పాడుకునేటప్పుడు ఉంటుంది కదా, 7 ఏండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందు అవబోతున్నటువంటిది. అక్కడికి వెళ్ళినటువంటి మనకు జరిగేటువంటి ఒక విషయం ఈవెన్ ప్రభువారు కూడా అంటారు. మత్తయి సువార్తలో ఏమంటారంటే, ఇదిగో మీరు నా యొక్క శ్రమలలో నిలిచి ఉన్నారు గనక దేవుడు నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్లుగా నేను మీకు రాజ్యం అనుగ్రహించి నా బల్ల మీద మీరు కూర్చొని భోజనం చేయడానికి, అలాగనే ఈవెన్ ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని ఏలడానికి నేను మీకు అధికారం ఇస్తున్నాను, రాజ్యం ఇస్తున్నాను అని చెప్పి అన్నారు ఆయన బల్ల దగ్గర మనం కూర్చోడానికి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి
అనేటువంటి 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను వచ్చి నాతో కూడా అతడును అతనితో కూడా నేనును కలిసి భోజనం చేస్తాం. అఫ్కోర్స్ ఆ భోజనం అంటే మళ్ళీ ఇక్కడ మనకి దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇంకేదో బిర్యానీ అని అది ఎక్స్పెక్ట్ చేయకండి. లేదా అక్కడ పరలోకంలో ఇచ్చేటువంటి విందు అనేటువంటి దానికి ఏదో పండ్లు, కొత్త రకమైన పండ్లు, అది కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకటి నేను ఏమంటానంటే, యేసయ్యతో కూర్చొనడానికి, ఆయనతో కలిసి మనం మహిమ దేహంలో ఉంటాం కదా, మహిమ దేహంలో మనం తినవలసిన అవసరతే లేదు. కానీ ఆ ప్రభువుతో కూర్చొని ఆ పెండ్లి విందుగా ఆయన పిలుస్తున్నటువంటి పెండ్లి విందులో పాల్గొనడానికి 7 ఏండ్లు మధ్యాకాశంలో ఉండబోతున్నాం. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఆ మధ్యాకాశాన్ని కొనుపోబడేటువంటి వారుగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినారా? ఒకవేళ ఇప్పటికి ఇంకా ఏదైనా విషయంలో లోపం ఉండుంటే ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీ కొరకు ఈ లోకంలోనికి వచ్చి మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన మరల తిరిగి రానయ్యున్న ఆ యేసునందు విశ్వాసం ఉంచండి. మీ కొరకే ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచారని నమ్మండి. స్నేహితులారా, యేసుని నమ్మండి, యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు ఆయన రాకడ ఏ క్షణమందు జరిగినా మొదటగా మనం మధ్యాకాశానికి వెళ్తాం. అక్కడ 7 ఏండ్లు ఇక్కడ భూమి మీద ఏమో శ్రమల కాలం ఉంటే, అక్కడ యేసయ్యతో మనం ఉండి ఆయన ఇచ్చే బహుమతులు, ఆయన ఇచ్చే శాలువాలు, ఆయన ఇచ్చేటువంటి ఘనతలు ఇవన్నీ కలుగుండి చివరిలో 7వ సంవత్సరంలో లేకపోతే 7వ దినంలో అక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే, ఆ పెండ్లి విందులో మనం పాల్గొని ఆ తర్వాత మనమందరం యేసుతో పాటుగా ఈ భూమి మీదకి 1000 ఏండ్ల పరిపాలన కొరకు రాబోతున్నాం. పరమతండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను ప్రార్థిస్తున్నాను. నన్ను ఎంత క్లియర్గా బైబిల్లో మీ యొక్క ప్రణాళిక చెప్పిన తర్వాత కూడా మేము నమ్మకపోతే అది మా తప్పు, మా లోపం. కానీ నమ్మినట్లయితే నాయన మమ్మల్ని మీ యొక్క రాజ్యములోనికి మీరు తీసుకొని వెళ్తున్నారు. మీతో 7 సంవత్సరాలు మధ్యాకాశములో ఉంటూ ఉన్నాం నాన్న. మీరు ఇచ్చేటువంటి బహుమతులు, మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలాలు, మీరు ఇచ్చే కిరీటములు, మీరు ఇచ్చే శాలువ, ఘన సన్మానాలు, అలానే మీతో పాటు కూర్చొని విందు చేసేటువంటి విషయం, అది గొర్రె పిల్ల పెండ్లి విందు అని పిలువబడుతున్న నాన్న ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మేము ధన్యులము అని మీరు సెలవిచ్చిన ప్రకారంగా నేను అక్కడికి వచ్చి ఆ పెండ్లి విందులో పాల్గొనేటువంటి భాగ్యం 7 సంవత్సరాలైన కాలం, ఆ తర్వాతనే మీతో పాటు ఈ భూమి మీదకి వచ్చి యెరూషలేములో ఉండి ఏలడానికి మీరు సెలవిచ్చిన రీతిగా ఈవెన్ ఇశ్రాయేలు 12 గోత్రాలను కూడా మేము ఏలడానికి అటువంటి భాగ్యం మీరు మాకు ఇస్తున్నారు. ఆయన ఎవరైతే అలాగున్న విశ్వాసం ఉంచి ఉన్నారో, మీ యందు విశ్వాసం ఉంచున్నారో వారందరూ కూడా ఆయన మీరు రాకడ జరిగినప్పుడు మేము ఎత్తబడాలి. మీతో 7 ఏండ్లు పరిశుద్ధుల విందులో మేము పాల్గొనాలి నాయన. మీతో కలిసి మరలా ఈ భూమి మీదకి వచ్చేటువంటి వారంగా మేము ఉండాలి నాయన. ఇంత క్లియర్గా చెప్పా కూడా అదేదో కథలే మనకెందుకులే అని చెప్పేసి నేను నమ్మకుండా ఉంటే వారిని క్షమించమని అడుగుతున్నా, వారి మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నా, వారి హృదయంలో విశ్వాసాన్ని కలిగించమని అడుగుతున్నా. మీరు రాకడ జరిగినప్పుడు వారు, నేను, మేమందరం కూడా ఆయన ఆ మధ్యాకాశానికి మిమ్మల్ని కలుసుకునే ధన్యత మాకు దయచేసి ఉన్నారు అని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడలముగా మనకు మన యొక్క కుటుంబములకు తోడయుండి ప్రభుని రాకడ జరిగినప్పుడు మనం ఆ మధ్యాకాశానికి మనం ఎత్తబడే గుంపులో మనం ఉండునట్లు, ర్యాప్చర్లో మనం ఉండునట్లు, అక్కడ ప్రభుతో 7 ఏండ్లు పరిశుద్ధులకు జరిగే విందులోను ఆయన ఇచ్చే బహుమతులను స్వీకరించట్లో ప్రభుతో మనం ఉండునట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, నా యేసయ్య త్వరగా వచ్చేస్తున్నారండి. ఆయన వచ్చేది ఎందుకనంటే మనల్ని తన యొద్దకు తీసుకుని వెళ్ళడానికి మనకు అద్భుతమైన బహుమతి. ఈ లోకంలో ఎవరు మనకు బహుమతులు ఇవ్వలేదని అనుకోదే, ఈ లోకంలో ఎవరు మనల్ని గుర్తించలేదు, నా జీవితం ఇలాగ అయిపోయింది అని ఏమాత్రం కలవరపడకండి. ప్రతిదీ కూడా ఆయన వ్రాసి ఉంచిన ప్రకారంగా ఆ మధ్యాకాశానికి వెళ్ళినప్పుడే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆయన మీకు కావలసిన అనేకమైన అద్భుతమైన బహుమతులతో పాటు తన రాజ్యాన్ని మనకిస్తూ ఉన్నారు. ఆయనతో ఏలే భాగ్యాన్ని ఇస్తున్నారు, ఆయనతో కూర్చునే భాగ్యాన్ని మనకిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు, మీరు అర్థం చేసుకున్న ఈ విషయాలు నాతో పంచుకోవాలని అనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907 9440409992 8143221122 8885527662 మరియు 837
444437 ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకుని మరొక అద్భుతమైన ఆయన రాకడలో ఉండేటువంటి ఒక సత్యాలని నేను మీతో పంచుకునేటంత వరకు ఆయన రాకడ ఆలస్యమైతే మిమ్మల్ని ఆయన చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.